తుక్రామ్ గేట్ పోలీస్ స్టేషన్లో అజయ్ బాబు పైన కేసు కూడా నమోదైంది. అంటే పలువురు పైన అనుమానాలు వ్యక్తం చేస్తూ బహిరంగంగా పేర్లు చెప్పడం, వీళ్ళే చేసి ఉంటారని చెప్పి కొన్ని సంచలనమైనటువంటి ఆరోపణలు చేయడంతో ఆ పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం పైన డైరెక్ట్గా వీళ్ళే చంపేశారని కూడా వారంతా చెప్పడంతో అజయ్ పైన పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి. తుక్రామ్ గేట్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. కానీ పోలీసులు మాత్రం మేము అజయ్ అదుపులోకి తీసుకోలేదు, అజయ్ని అరెస్ట్ చేయలేదని చెప్తున్నారు. ఒకసారి అజయ్ ప్రవీణ్ పగడాల మరణం తర్వాత ఎంతటి సంచలనమైన ఆరోపణలు చేశారో మీరు కూడా చూడండి. ప్రవీణ్ పగడాల గారు ఒక నార్మల్ పర్సన్ కాదు. ఆయన క్రైస్తవ సమాజం మొత్తానికి గొంతులాగా నిలబడినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఏమంటున్నారు బయట అంటే 2027లో జమిలీ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి క్రైస్తవులకు సంబంధించినటువంటి తలల్ని తీసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అందులో భాగంగానే ప్రవీణ్ గారిని అడ్డు తప్పించారు. తర్వాత చాలా తలలు ఎగుస్తాయని బయట అంటున్నారు. డైరెక్ట్గా ఫేస్బుక్లో మెసేజ్ పెడుతున్నారు, నెక్స్ట్ అజయ్ గాడే అని. అందరూ బీజేపీ లీడర్స్ నెక్స్ట్ అజయ్ గాడే అని నా గురించి మెసేజ్లు పెడుతున్నా. చావుకు నేను భయపడిన అది పెద్ద విషయం కాదు. నాకు సెక్యూరిటీ ఇవ్వమని కూడా పోలీసులను అడిగిన. ప్రవీణ్ పగడాల గారు ఒక నార్మల్ పర్సన్ కాదు. ఆయన క్రైస్తవ సమాజం మొత్తానికి గొంతులాగా నిలబడినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఏమంటున్నారు బయట అంటే 2020 రైట్, ఇది అజయ్ చెప్తున్న మాట, అజయ్ బాబు చెప్తున్న మాట. ఎవరో తనని చంపాలని టార్గెట్ చేస్తున్నారన్నట్టుగా ఫేస్బుక్లో పోస్ట్ పెడుతున్నారంటున్నారు. సో నేను వాటికి భయపడను అంటే ఇక్కడ ఆయన చేసిన ఆరోపణలు కూడా దేంట్లో మనం నిజమని చెప్పలేం. జమిలీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి క్రైస్తవుల తలలు తీయాలని చెప్పి ఎవరో మాట్లాడుకున్నారట. మరి నిజంగా మీకు అనుమానం కనుక ఉంటే డెఫినెట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాల్సింది, లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సింది, మరి వ్యక్తులు ఎవరో కూడా నిర్దిష్టంగా చెప్పాల్సింది. అయితే ఇదొకటే కాదు, ప్రవీణ్ పగడాల మరణం పైన కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది వ్యక్తుల పేర్లు ఉపయోగిస్తూ ఆయన వీళ్ళే చంపేసి ఉంటారని కూడా అనుమానం వ్యక్తం చేశాడు. కరుణాకర్ సుగుణ, ఆ తర్వాత మరొక రాధా మనోహర్ దాస్, ఇద్దరి పేర్లు ఉపయోగిస్తూ ఆయన వీళ్ళే చంపేసి ఉంటారంటూ కూడా మాట్లాడుకొచ్చారు. అదేంటో చూద్దాం. శివశక్తి కరుణాకర్ సుగుణ పాస్టర్ గారు చనిపోయిన వెంటనే ప్రవీణ్ పగడాల గారు చచ్చిపోయాడు, వాడు చచ్చిపోయాడా, ఎవరు చంపారు, ఎందుకు చంపారని పోస్ట్ పెట్టాడు శివశక్తి కరుణాకర్ సుగుణ. అనుమానితుల లిస్టులో వాడిని పెట్టారా? రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి మీద 2 రోజుల క్రితమే రాజమండ్రిలో ధవళేశ్వరం దగ్గర పెద్ద ఎత్తున క్రైస్తవులు ఒక ర్యాలీ చేశారు. వాడికి సంబంధించినటువంటి మనుషులు ఎవరైనా కుట్రపూరితంగా ఈ పని చేశారా? ఆయన ఇక్కడ మీటింగ్కి వస్తున్న విషయం తెలిసిన వాడు ఎవడో పక్కా ప్రణాళికాబద్ధంగా చేసినటువంటి పనిది. దీని వెనక పెద్ద తలలు ఉన్నాయి, బయటికి రావాలా? పోలీసులు న్యాయం చేస్తారని మేము నమ్ముతా ఉన్నాం. అయితే కరుణాకర్ సుగుణ, రాధా మనోహర్ దాస్ వీళ్ళే చేసి ఉంటారు, వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా చేసి ఉంటారని ఒక అనుమానాన్ని కూడా ఆయన వ్యక్తం చేస్తున్నాడు. ఇటువంటి సంచలనమైన ఆరోపణలు చేశారు. ఒకసారి ఈ మాటల తర్వాత అజయ్ బాబు పైన తుక్రామ్ గేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ఆ ఫిర్యాదు కాపీ మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. యాక్టివిస్ట్ రోమన్ క్యాథలిక్ అజయ్ బాబు